రేపు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. అయితే ఎన్డీఏకి 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, గాయత్రి, ఎట్టకేలకు రేపు పార్లమెంటులో మాత్రం జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఊహాగానాలు గత కొన్ని రోజుల నుంచి పార్లమెంటు సమావేశాల కన్నా ముందు నుంచి కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ బిల్లుకు సంబంధించింది కూడా ప్రవేశపెడతారన్నటువంటి ఊహాగానాలకు రేపు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఈరోజు మనకు ఈ గత 12వ తేదీన ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశంలో జమిలీ బిల్లుకు సంబంధించినటువంటిది ఆమోదముద్ర అయ్యింది. అయితే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఈ పార్లమెంట్ జమిలీ ఎన్నికలపై కూడా మొత్తం అంతా కూడా సర్వత్రా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు 16వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతారు అన్నటువంటి ఒక సమాచారంతో కూడా మొత్తం అంతా కూడా జాతీయ మీడియా అనుకోవచ్చు, అందరూ కూడా ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు అన్నటువంటిది అందరూ అనుకున్నారు. కానీ నిన్న ఏదైతే మనకు లోక్సభ బిజినెస్ లో నుంచి ఈ రోజు ఏదైతే మనకి లిస్ట్ ఉంటుందో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ లిస్టులో నుంచి నిన్న 2 బిల్లులను తొలగించడంతో కూడా అందరూ కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారా లేదా అన్నటువంటిది కూడా కొంత డౌట్తో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎట్టకేలకు మాత్రము ఈ శీతాకాల సమావేశాల తర్వాతనే దాన్ని ప్రవేశపెట్టవచ్చు, నెక్స్ట్ దాంట్లో పార్లమెంట్ సెషన్లో కానీ ఉండొచ్చు అన్నటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. కానీ ఎట్టకేలకు మొత్తానికి మాత్రము రేపు పార్లమెంట్లో మాత్రము ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మనకు న్యాయశాఖ మంత్రి మనకు అర్జున్ రామ్ మేఘవాల్ దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు ఇండియా కూటమికి సంబంధించింది ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా సభలో హాజరు కావాలన్నటువంటి ఒక విప్ను కూడా జారీ చేయడంతో అందరూ కూడా దాదాపు మనకు గత శుక్రవారం నుంచి కూడా అందరూ కూడా ఫుల్ మనకు లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ అందరూ కూడా అటెండ్ అయినటువంటి సమావేశంలో ఉన్నటువంటిది కూడా మనము విజువల్ చూస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రేపు జమిలీకి సంబంధించినది బిల్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రవేశపెడుతున్నారన్నటువంటిది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధానంగా ఏదైతే ఇండియా కూటమికి తర్వాత బలాబలాల గురించి మనం ఆలోచిస్తే ఏదైతే బిల్ పాస్ కావాలంటే దాదాపు 361 మంది ఎంపీల బలం ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ బలాబలాలకు సంబంధించింది ఇప్పటికు మనకు సంబంధించింది 293 మనకు ఎన్డీఏ కూటమికి ఉంది, తర్వాత మనకు 235 ఇండియా కూటమికి ఉంది. రేపు జరగబోయేటటువంటి ఏదైతే మనకు జమిలీ బిల్లుకి సంబంధించినది ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత దానిని వెంటనే మనకు పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పాస్ చేసేటటువంటి విధంగా కూడా వ్యూహరచనతో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే బిల్ పాస్ కావడానికి మాత్రము ఎంపీల మద్దతు ఖచ్చితంగా కావాలి. అటు మనకు ఇండియా కూటమి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. కానీ కొంతమంది ఏదైతే ఉన్నారో మాయావతి అనుకోవచ్చు, తర్వాత అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ఇతరులు కూడా కొంత మద్దతు పలుకుతూ ఉన్నారు. అయితే రోజు రోజుకి మాత్రము జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి మద్దతు మాత్రం పెరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఏదైతే జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారో దీనిపై మాత్రం అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ దాదాపు ఈ శుక్రవారం తోటి మనకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ఎండింగ్ రోజు అని చెప్పవచ్చు. అయితే ఇంకా మనకు ఒక 3 రోజులు ఉంది. అయితే ఈ మూడు రోజుల్లో మాత్రం ఎటువంటి సిచ్యువేషన్స్ పార్లమెంట్లో చోటు చేసుకుంటాయని మాత్రం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కళ.